హాయ్ అక్క. ఈరోజు దీపావళి విశిష్టత గురించి చెప్పుకుందామా? నరకాసుర వధ గురించి నువ్వు చెప్పావు కదా! ఈరోజు దీపావళి గురించి నేను చెప్తాను. సరే అయితే చెప్పు మరి. ఈ దీపావళి 3 రోజుల పండగ. అవునా? మరి మొదటి రోజుని ఏమని పిలుస్తారు? మొదటి రోజుని ధనత్రయోదశి అంటారు. ధనత్రయోదశి అంటే బంగారం కొనుక్కోవడమే కదా? అలా ఏం కాదు. బంగారం కొనాలని ఏమీ లేదు ఈ పండగ రోజు. ఆ, మరి ఎందుకు అందరూ తెగ బంగారం కొంటుంటారు? సర్లే దీని గురించి చెప్పు. క్షీరసాగర మథనం చేసినప్పుడు ఈ ధనత్రయోదశి నాడే ధన్వంతరి ఆవిర్భవించారు. ధన్వంతరినా? ఎవరసలు? ధన్వంతరి అంటే ఆయుర్వేదాన్ని సృష్టించిన సృష్టికర్త. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక దేవత. ఆయన చేతిలో ఒక పాత్రను ధరించి సముద్రం నుండి బయటికొచ్చారు. అంటే లక్ష్మీదేవి కన్నా ముందు వచ్చాడు కాబట్టి బయటికి లక్ష్మీదేవి వాళ్ళ అన్నయ్య అంటావు అంతేనా? సరే, అలాగే అనుకో. అసలు ధనం అంటే ఏంటి? ఆరోగ్యమే కదా? అవును, బాగా చెప్పావు. అందుకే ఆ రోజున ధన్వంతరిని పూజించాలి. పూజా విధానం ఏమైనా ఉందా అక్క? అలా ఏమీ లేదు. జస్ట్ ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. ఆయన్ని తలుచుకొని ఆ రోజు నమస్కారం చేసుకున్నా చాలు. ఓకే. ఓకే. కంటిన్యూ. ధనత్రయోదశి సాయంత్రం గుమ్మానికి 2 వైపులా యమదీపాలని పెడతారు. కొందరు దీపం పక్కన గవ్వలను కూడా పెడతారు. గవ్వలా? గవ్వలెందుకు పెట్టాలి? గవ్వ కూడా సముద్రం నుండే కదా వచ్చింది. లక్ష్మీదేవికి గుర్తుగా కొంతమంది పెట్టుకుంటారులే. మరి ఈ యమదీపం ఎందుకు పెడతారు? అపమృత్యు దోషాలు తొలగిపోవాలని ఆ యమధర్మరాజుని తలుచుకొని ఈ దీపాలు పెడతారు. ఓహ్! ఓకే అయితే. ఆ రోజు దీపాలు పెడితే చాలన్నమాట. బంగారం కొనబల్లేదా మరి? నేనింకా ఈ పండగ పేరు చెప్పి మీ మరిది గారితో కొనిపించుకుందాం అనుకున్నానే. ధనత్రయోదశి అంటే ధన్వంతరి త్రయోదశి అని. బంగారం కొనిపించుకోవడం కాదు. సరే మరి. రెండవ రోజుని నరక చతుర్దశి అంటారు. అంటే ఆ నరకాసురుడు చనిపోయిన రోజన్నమాట. దీనికి చాలా ఇతిహాసాలున్నాయి. నరకాసురుడి బాధ తట్టుకోలేక జనాలందరూ వారి ఇండ్లల్లో దీపాలు వెలిగించడం ఆపేశారు. దీపాలెలిగించడం ఎందుకు ఆపేశారు? ఆ నరకాసురుడు రాత్రి సమయంలో ఆడపిల్లల్ని తీసుకెళ్లేవాడు. వాడికి కనపడకుండా ఉండాలని దీపాలు లేకుండా ఉండేవాళ్ళు. అయ్యో పాపం! వాడు చచ్చాడు కాబట్టి దీపాలు వెలిగించుకున్నారు. అంతేగా? ఇదే స్ట్రాటజీ ఆపరేషన్ సింధూర్ టైంలో మోడీ గారు కూడా వాడారు కదా! అవును, నరకాసురుని చెరలో ఉన్న 16,000 మందిని శ్రీకృష్ణుడు కాపాడి వారి జీవితాల్లో వెలుగులను నింపారు. ఓహ్! ఓకే. ఇంకా ఏదో కథ ఉంది అని చెప్పావు. ఏంటది? రాముడు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు ఈ రోజే అని అంటారు. అందుకే అయోధ్యలో ఆనందంతో ఈ రోజున చాలా దీపాలు వెలిగించుకున్నారట. చాలా బావుంది. కానీ నాకో డౌటొచ్చిందక్క. నిన్న యమదీపాలు ఎలిగించారు కదా! అవేం చేయాలి? నిన్నటి రోజున యమదీపాలు పెట్టిన వాళ్ళు ఈ రోజున యమధర్మరాజుకి తర్పణం ఇస్తారన్నమాట. ఓకే. మూడవ రోజు అసలైన పండుగ దీపావళన్నమాట. అవును, దీపావళి అంటే దీపాల వరుస. అయ్యో అక్క! ఈ విషయం నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఎవరైనా చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు. కొత్తగా ఏదన్నా చెప్పక్క. అయితే విను. ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు ఐరావతం మీద విహారం చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి దూర్వాసో మహాముని వస్తారు. అమ్మో! దూర్వాస మహాముని అంటే ఆయనకి చాలా కోపం ఎక్కువ కదా! ఆయన కోపం లోక కళ్యాణానికేలే. ఆ ముని తన మెడలో ఒక మాలను తీసి ఇంద్రుడికి ఇచ్చి వేసుకోమంటాడు. కానీ ఇంద్రుడు ఎవరో ధరించిన మాల నేనెందుకేసుకోవాలని ఆ మాలని తన ఐరావతానికి ఏస్తాడు.
ఆ ఐరావతం ఆ మాలను తీసి విసిరేస్తుంది. వామ్మో! దుర్వాస మహాముని గురించి తెలిసి కూడా అయిపోయుంటాడులే. ఆ మునికి కోపం వచ్చి, ఏ సిరిని చూసుకొని ఇంత అహంకరించావో, ఆ సిరినే పోగొట్టుకుంటావు అని శాపమిస్తారు. అప్పుడు అక్కడున్న స్వర్గలక్ష్మి ముని మాటల మీద వెళ్ళి సముద్రంలో ఉంటుంది. లక్ష్మి పోవడం అంటే డబ్బులు పోవడమే కదా? ఒక్క డబ్బు పోవడమే కాదు, కళ, కాంతి, ఆరోగ్యం, ధాన్యం, ధనం, ఆనందం ఇలా చాలా ఉన్నాయి లక్ష్మీదేవి స్వరూపాలు. అయితే స్వర్గానికి కళాకాంతి పోయాయంటావు. అవును. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని దుర్వాసో మునిని మన్నింపు కోరి వేడుకుంటే ఆ ముని క్షీరసాగర మదనం చెయ్యమని చెప్తారు. అప్పుడు లక్ష్మీదేవి వస్తుందని కూడా చెప్తారు. దేవతలకి అవసరం లక్ష్మి. మరి రాక్షసులు ఎందుకు చేశారు క్షీరసాగర మదనం? మన దగ్గర చేసే శక్తి లేనప్పుడు శత్రువు దగ్గరైనా సరే సహాయం తీసుకోవాలి. వచ్చిందా లక్ష్మీదేవి? వచ్చింది. ఆమె రాగానే 16 సంవత్సరాల వధువులాగా వచ్చి ఆ శ్రీహరిని వరించింది. ఈ కథ మనం నవరాత్రుల టైంలో చెప్పుకున్నాం కదా! అది ఈ అమావాస్య నాడే జరిగింది. ఓహో! అయితే ఆమె పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా అన్నమాట ఈరోజు. ఇంద్రుడు లక్ష్మీదేవిని పూజించి స్వర్గానికి పూర్వ వైభవం తెచ్చుకున్నాడు. ఓహ్! కొందరు అర్ధరాత్రి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇందుకేనా? కొంతమంది ఇంద్రునిలా తమకు కూడా వైభోగం రావాలని అమ్మవారిని అర్ధరాత్రి పూజిస్తారు. వ్యాపారస్తులు కొత్త పట్టీలు రాసుకుంటారు. నార్త్ సైడు కొందరికి దీపావళితో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరెవరు చేసుకుంటారు ఈ పండుగ? ఎలా చేసుకుంటారు చెప్పు? కుల మతాలకు అతీతంగా ఈ పండుగని అందరూ చేసుకుంటారు. స్వర్గలక్ష్మి వచ్చిందని దేవతలు చేసుకుంటారు ఓకే. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు చెప్పు? సిక్కులు వారి గురువుగారి త్యాగానికి గుర్తుగా ఈ పండగని చేసుకుంటారు. ఆయన ఏం త్యాగం చేశారు? పాతకాలంలో సిక్కుల గురువుని కొందరు ముష్కరులు జైల్లో పెడతారు. ఆయనతో పాటు కొంతమంది సిక్కులను కూడా బంధిస్తారు. ఈ ముష్కరులు ఆయనని ఒక్కడినే వదిలేస్తాం అంటారు. కానీ ఆయన ఒప్పుకోకుండా నా తోటి వారిని కూడా వదిలేయమని అంటారు. ఆయనని అక్కడే ఉరితీస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళని కూడా వదిలేస్తారు. అయితే ఆయన త్యాగానికి గుర్తుగా వాళ్ళు దీపాలు వెలిగించుకుంటారన్నమాట. జైనులు కూడా వారి గురువుల్లో ఒకరికి జ్ఞానోదయమైన రోజు కాబట్టి అందుకు గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. ఓకే. అక్క నాకో డౌటు. నిన్న ప్రాగ్జ్యోతిషపురం అన్నాం కదా! అసలు దానికి ఆ పేరెలా వచ్చింది? దానికి మీనింగ్ ఏంటి? ప్రాగ్జ్యోతిషపురం అంటే ఫస్ట్ సూర్యుడు ఉదయించే చోటు అని అర్థం. ఆ నరకాసురుడు అక్కడ నుండి వెలుగు మిగిలిన వారికి అందకుండా చేశాడు కదా! అందుకే వాడు చనిపోయిన తర్వాత లోకాలన్నిటికీ వెలుగొచ్చింది. దానికి సింబల్‌గానే దీపావళి పండుగను చేసుకుంటారు. ఓహ్! ఓకే. ఇందాక కొందరు కొత్త సంవత్సరంలాగా జరుపుకుంటారన్నావు కదా దీపావళిని. అది ఎలా? విక్రమాదిత్యుడు అనే రాజు పేరు మీద విక్రమ శకం మొదలైంది. కాబట్టి కొంతమంది దీపావళిని కొత్త సంవత్సరంగా చేస్తారు. బాగుందక్క దీపావళి విశిష్టత. మీరు కూడా విన్నారు కదా! సేఫ్‌గా దీపావళిని జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సరేనండి మరి. మరొక మంచి కథతో మీ ముందుకొస్తాం. అందాక సెలవు. Please do like, share and subscribe to Voices One Story.